సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ కార్యక్రమం జరగనుంది. 32 కిలోమీటర్లు గిరి చుట్టూ భక్తులు తిరగనున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో గిరి ప్రదక్షిణకు భారీ ఏర్పాట్లు చేశారు. ఇవాళ రేపు స్వామివారి ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఇవాళ సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ కార్యక్రమం జరగనుంది. 32 కిలోమీటర్లు గిరి చుట్టూ భక్తులు తిరగనున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుండటంతో గిరి ప్రదక్షిణకు భారీ ఏర్పాట్లు చేశారు. ఇవాళ రేపు స్వామివారి ఆర్జిత సేవలు రద్దు చేశారు. సింహాచలం గిరి ప్రదక్షిణకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాయుడు మనకు లైవ్ లో అందిస్తారు. నాయుడు, లక్ష్మీ దుర్గా ప్రతి ఏడాది కూడా గిరి పౌర్ణమి అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఇక్కడ గిరి పౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉంది. సో గిరి ప్రదక్షిణ చేస్తారు. ఏదైతే ఆషాఢ పౌర్ణమి ముందు రోజు నాడు పూర్తి స్థాయిలో భక్తులంతా కూడా భారీ సంఖ్యలో వస్తారు. సో ప్రతి ఏడాది కూడా గత 2 దశాబ్దాలుగా కూడా భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ విజువల్స్ లో చూస్తున్నాం. గత ఏడాది భక్తులు దాదాపు 5 నుంచి 7 లక్షల మంది భక్తులు వచ్చారు. ఆ భక్తుల సంఖ్య ఈ ఏడాది దాదాపుగా 10 లక్షలకు చేరుతుందని చెప్పి ప్రధానంగా నమ్మకం. సో మరోవైపు ఏంటంటే సింహగిరిలో దాదాపుగా 32 కిలోమీటర్లు ఉంటాయి. ఈ 32 కిలోమీటర్ల పాటు భక్తులు నడక మార్గంగానే వస్తారు. మనం చూడొచ్చు, చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు 80 ఏళ్ల వరకు కూడా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భక్తులంతా కూడా ఇక్కడ నడవడానికి వస్తారు. సో ఎలాంటి ఇబ్బంది లేకుండా నడవగలుగుతారు. నార్మల్ గా కూడా ఒక్క అడుగు కూడా వేయలేని వాళ్ళు ఈ 32 కిలోమీటర్ల పూర్తి స్థాయిలో నడక మార్గాన్ని వీళ్ళంతా కూడా వెళ్ళి స్వామివారిని దర్శించుకొని, అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత తొలిపాంచు కొబ్బరికాయ కొట్టి ఇక్కడి నుంచి వెళ్ళేది ఆనవాయితీగా వస్తుంది. సో ప్రతి ఏడాది కూడా ఈ భక్తుల సంఖ్య అనేది క్రమంగా పెరుగుతూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో చాలా మంది భక్తులు ఆల్రెడీ మనం చూస్తున్నాం విజువల్స్ లో. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ప్రతి ఏడాది ఎందుకు వస్తారండి? ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఒరిస్సా గుంటూరు నుండి వచ్చాం. వస్తారా? ప్రతి సంవత్సరం ఏంటి నమ్మకం? ఏంటి ప్రతి సంవత్సరం వస్తాం. ఎందుకు నమ్మకం? ఇంత 32 కిలోమీటర్లు నడవగలరా? నడుస్తాం. ఇప్పుడు 7 సంవత్సరాల బట్టి నడుస్తున్నాం. 7 సంవత్సరాల నుంచి చూడొచ్చు. వీళ్ళంతా కూడా 7 ఇయర్స్ నుంచి కంటిన్యూగా నడుస్తుందని చూడొచ్చు. చిన్నపిల్లలు, పెద్దలు, వృద్ధులు. సో దాదాపు 80 ఏళ్ల పైబడినటువంటి వాళ్ళు కూడా ఇందులో నడిచేటువంటి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చిన్నపిల్లలు చాలా మంది ఉన్నారు. సో కొంతమంది యువతలు కూడా ఉన్నారు. ప్రతి సంవత్సరం వస్తారా మీరు? లేకపోతే ఇక 32 కిలోమీటర్లు నడవగలవా? 32 కిలోమీటర్లు నడవగలరు. ఏంటి నమ్మకం? అంటే ఇంత 32 కిలోమీటర్లు నడిస్తే ఏమొస్తుందని నీ నమ్మకం? ఆ దేవుడు ఆశీస్సులు. దేవుడు ఆశీస్సులు. 32 కిలోమీటర్లు నడుస్తున్నారు. 32 కిలో ఈ రోజుల్లో ఒక అడుగు వేయడమే కష్టం. ఎలా నడవగలుగుతుంది? కోరికలు తీరుస్తారని. ఏదైనా కోరికలు కోరుతున్నావా? నెరవేరితే నమ్మకం. వీళ్ళంతా కూడా ఏదైనా కోరికలు కోరుకుంటే నెరవేరుతాయనేది ప్రగాఢ విశ్వాసం. సో ఈ 32 కిలోమీటర్లు కూడా హరినామ స్మరణతో ఈ రోజంతా మారుమోగబోతుంది. దాదాపుగా 5 నుంచి 7 లక్షల మంది ఇక్కడికి వస్తారనేది ప్రధానంగా వారి నమ్మకం. సో అందుకోసమే భక్తులంతా కూడా తెల్లవారుజామున 4 గంటల నుంచి కూడా వీళ్ళంతా కూడా ఇక్కడికి వస్తారు. 4 గంటల నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత సో 4 గంటల నుంచి 3 గంటల నుంచి కూడా ఈ స్వామివారి యొక్క కొండ మొత్తం తిరిగి ఇక్కడికి చేరుకుంటారు. దారి మార్గంలో కూడా ఇటు జిల్లా యంత్రాంగం కూడా అనేక ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 32 కిలోమీటర్లు భక్తులు నడవటానికి మార్గ మధ్యంలో మంచినీళ్ళు, టాయిలెట్స్, అలాగే మెడికల్ క్యాంపులు, ప్రత్యేకంగా అంబులెన్స్లు, ఇవన్నీ కూడా. సో నరసింహ అవతారంలో ఉన్నటువంటి స్వామి 32 రూపాల్లో ఉంటారనేది ఒక నమ్మకం. మరోవైపు ఈ 32 కిలోమీటర్లు కూడా నడిస్తే ఈ గిరిల్లో ఉన్నటువంటి ఏవైతే చెట్లు లేకపోతే వనమూలికలు వీటిలన్నిటి గాలిని పీల్చడం ద్వారా ఏవైతే ప్రధానంగా మనకు ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ తొలగిపోతాయి అనేది కూడా ప్రధానంగా భక్తులు వీళ్ళంతా కూడా నమ్ముతారు. సో అందుకోసమే ప్రతి ఏడాది కూడా శుక్లపక్ష ఆషాఢ పౌర్ణమి ముందు రోజు నాడు ఈ గురు పౌర్ణమి నిర్వహిస్తారు. ఈ ముందు రోజు తర్వాత స్వామివారికి మళ్ళీ చందనం పోతు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.
మరోవైపు వచ్చేటువంటి భక్తులకి అన్ని రకాల ఏర్పాట్లు ఇప్పుడు మనం చూడొచ్చు. సో ఇక్కడ దాదాపుగా 40 క్యూ లైన్లు పెట్టారు, దాదాపుగా ఒక 200 పైగా గడ్డలను పెట్టారు. ఏకకాలంలో వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మరోవైపు మార్గ మధ్యంలో మంచినీళ్లు, అలాగే కొంతమంది భక్తులు పూర్తి స్థాయిలో సహాయాలు చేసినందుకు ఆహారం కానీ, సో మంచినీళ్లు, రకరకాల ఫుడ్ కూడా మార్గ మధ్యం అంతా కూడా ఇస్తారు. మరోవైపు వీళ్ళు అసలు 32 కిలోమీటర్లు ఎలా నడుస్తారనేది ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికీ ఆశ్చర్యం. ఎందుకంటే ఈ రోజుల్లో నడక అనేది కష్టం, కానీ 32 కిలోమీటర్లు చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా హరినామ స్మరణతో నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఏడాది కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ నాయుడు.